హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రపంచం ఇప్పుడు ఒక అగ్నిపర్వతం మీద కూర్చోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య రాజుకున్నటువంటి చిచ్చు ఇప్పుడు ముదిరి పాకాన పడింది. ఫిబ్రవరి 28న మొదలైన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో మధ్యప్రాచ్యం అట్టడుగుతోంది. అసలు అమెరికా టార్గెట్ ఏంటి? ఇరాన్ ఎదురుదాడి చేయగలదా? ఈ యుద్ధం ప్రపంచ దేశాల మీద ఎలాంటి ప్రభావం చూపబోతోంది? పూర్తి వివరాలు ఈ కథనంలో మనం తెలుసుకుందాం. రంగంలోకి దిగిన ట్రంప్, ఇరాన్ పతనం మొదలైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండవ విడత పాలనలో ఊహించిన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. ఫిబ్రవరి 28న తెల్లవారుజామున ఇరాన్ మీద అమెరికా మరియు ఇజ్రాయెల్ బలగాలు మెరుపుదాడి చేశాయి. కేవలం 12 గంటల్లోనే 900కి పైగా క్షిపణులతో ఇరాన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో ఇరాన్ అత్యున్నత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించారనే వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సో ఇరాన్ దీనికి బదులు తీర్చుకుంటుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. అయితే అమెరికా దాడులతో ఇరాన్ క్షిపణి వ్యవస్థ 80% దెబ్బతిన్నట్లుగా సమాచారం. అయినప్పటికీ ఇరాన్ తన డ్రోన్లు మరియు మిగిలిన క్షిపణులతో అమెరికా స్థావరాలపై ఎదురుదాడికి ప్రయత్నిస్తోంది. కానీ అమెరికా రక్షణ కవచం ముందు ఇరాన్ పప్పులు ఉడకడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ముడి చమురు సెగ సామాన్యుడికి చుక్కలే చూపిస్తుందా అంటే అది కూడా అవుననే సమాధానం వినిపిస్తుంది. ఈ యుద్ధం వల్ల ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. ఆయిల్ ధరలు, బ్యారెల్ ముడి చమురు $100 దాటేసింది. స్టాక్ మార్కెట్, ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఆందోళనలో ఉన్నారు. ఇక హర్ముజ్ జలసంధి విషయానికి వస్తే ఈ మార్గాన్ని ఇరాన్ మూసివేస్తే ప్రపంచ దేశాలకు చమురు సరఫరా ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ట్రంప్ ఈ మార్గాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటామని హెచ్చరించారు. సో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెక్సేట్ చెబుతున్న దాని ప్రకారం ఇరాన్ అణ్వాయుధ కలల్ని శాశ్వతంగా సమాధి చేయడమే తమ లక్ష్యం. కానీ రష్యా మరియు చైనా ఈ యుద్ధంపై ఎలా స్పందిస్తాయనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఒకవేళ ఆ దేశాలు రంగంలోకి దిగితే ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అంటే అది కూడా అవుననే సమాధానం వినిపిస్తుంది. ఏది ఏమైనా ఈ యుద్ధం వల్ల వేల సంఖ్యలో ప్రాణ నష్టం జరుగుతోంది. శాంతి చర్చలు ఫలించాలని ప్రపంచం మొత్తం కూడా కోరుకుంటుంది.